నమస్తే ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం బెహ్రెయిన్ నుంచి అన్ని ఫ్లైట్లు ఆపరేట్ అవుతున్నాయా, టికెట్ల బుకింగ్లు స్టార్ట్ అయ్యాయా, ముఖ్యంగా మన హైదరాబాద్ చెన్నైలకు టికెట్ల ధరలు ఎంతున్నాయో చూద్దాము. ఎవరైతే బెహ్రెయిన్ నుంచి ఇండియాకు ట్రావెల్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకు ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు చూడండి. ఇక మనం డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్తే, ఫిబ్రవరి 28 నుంచి గల్ఫ్ దేశాల్లో ఉన్న యుద్ధ వాతావరణ పరిస్థితుల కారణంగా బెహ్రెయిన్ తన ఎయిర్ స్పేస్ ని క్లోజ్ చేసి బెహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని క్లోజ్ చేయడం అయితే జరిగింది. నిన్న పరిస్థితులు సద్దిమణిగి ఇరాన్ కి ఇంకా అమెరికాకి 14 రోజుల టెంపరవరీ సీజ్ ఫైర్ ఒప్పందం కుదరడంతో బెహ్రెయిన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ తన ఎయిర్ స్పేస్ ని ఓపెన్ చేసి బెహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని అయితే ఓపెన్ చేయడం జరిగింది. బెహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అవుతూనే సౌదీ అరేబియా నుండి గల్ఫ్ ఎయిర్ మొట్టమొదటి విమానం బెహ్రెయిన్ లో నిన్న ల్యాండ్ కావడం అయితే జరిగింది. ఇంకా బెహ్రెయిన్ ఎయిర్పోర్ట్ నుంచి అన్ని విమానాలు ఆపరేట్ అవుతున్నాయంటే లేదు ఫ్రెండ్స్. బెహ్రెయిన్ నుంచి కేవలం గల్ఫ్ ఎయిర్ మాత్రమే తన లిమిటెడ్ విమాన సర్వీసులను అయితే ప్రారంభించింది. మనకు ఖత్తర్ లో ఎలా అయితే ఖత్తర్ ఎయిర్వేస్ లిమిటెడ్ విమాన సర్వీసులు నడుపుతుందో సేమ్ అదే పద్ధతిలో బెహ్రెయిన్ నుంచి గల్ఫ్ ఎయిర్ తన విమాన సర్వీసులను అయితే ప్రారంభించింది. ఇంకా మిగతా విమానాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంతకు ముందు ఎలా సౌదీ అరేబియా నుంచి ఆపరేట్ అవుతున్నాయో సేమ్ అదే పద్ధతిలో ఆపరేట్ అవుతాయి. బెహ్రెయిన్ నుంచి కేవలం గల్ఫ్ ఎయిర్ మాత్రమే తన విమాన సర్వీస్ ని ఆపరేట్ అయితే చేస్తుంది. ఇంకా టికెట్ల బుకింగ్ విషయానికి వస్తే ఏప్రిల్ 23 వరకు ఎటువంటి టికెట్ల బుకింగ్ అయితే జరగడం లేదు. ఎవరైతే ఏప్రిల్ 23 లోపల ఆల్రెడీ టికెట్లు బుక్ చేసుకున్నారో వాళ్లకు మటుకు గల్ఫ్ ఎయిర్ తన సర్వీసులను అయితే నడుపుతుంది. ఇంకా ఎవరైతే మన తెలుగు వాళ్ళు చెన్నైకి ఇంకా హైదరాబాద్ కి వెళ్లాలనుకుంటున్నారో అలాంటి వాళ్లకు ఏప్రిల్ 23 నుంచి టికెట్లు అవైలబుల్ లో ఉన్నాయి. కేవలం గల్ఫ్ ఎయిర్ మాత్రమే బెహ్రెయిన్ నుంచి ఆపరేట్ చేస్తుంది కాబట్టి టికెట్ల ధరలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. మన చెన్నైకి హైదరాబాద్ కి ఏప్రిల్ 23 నుంచి ఏకంగా 332 బెహ్రెయిన్ దినార్ల టికెట్ల ధర అయితే ఉంది. ఎవరైతే ఎమర్జెన్సీగా వెళ్లాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు మాత్రమే టికెట్లు బుక్ చేసుకోండి. ఒక 14 రోజులు ఓపిక బట్టి ఈ టెంపరవరీ సీజ్ ఫైర్ కాస్త పర్మనెంట్ సీజ్ ఫైర్ గా ఒప్పందం కుదిరితే అప్పుడు అన్ని ఫ్లైట్లు ఆపరేట్ అయ్యి మనకు టికెట్ ధరలు తగ్గే అవకాశం అయితే ఉంది. అప్పుడు మీరు సునాయాసంగా టికెట్లు బుక్ చేసుకొని మీరు ఇండియాకి అయితే వెళ్ళొచ్చు. అంతకు ముందే మరిన్ని ఫ్లైట్లు కనుక యాడ్ అయితే ఆ అప్డేట్ నేను ముందుకు తీసుకొస్తాను. ఆ అప్డేట్ ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్ లో పెట్టుకోండి.